మనం ఎగుమతులు దిగుమతులు నిషేధించడంతో విలవిల్లాడుతున్నటువంటి పాకిస్తాన్ అడ్డదారుల్లో వ్యవహారం నడుపుతున్నటువంటి విషయం భారత ప్రభుత్వం నోటీసులోకి వచ్చేటికి ఆ దిశగా కంట్రోల్ చేసే అడుగులు వేస్తుంది. దుబాయి, సింగపూరు, ఇండోనేషియా, శ్రీలంక మీదుగా వాళ్ళ వస్తువుల్ని భారత్లోకి పంపించేందుకు వ్యూహాలు పన్నుతోందని దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని ఇంగ్లీష్ మీడియా ఇది హైలైట్ చేసింది. $500 మిలియన్ విలువైన పాకిస్తానీ పండ్లు, ఎండు ఖర్జూరాలు, టెక్స్టైల్, రాక్ సాల్ట్, లెదర్ వస్తువులు తదితర ఉత్పత్తులు ఇతర దేశాల్లో లేబుల్స్ మార్చి రీప్యాకేజ్ చేస్తున్నట్టు సమాచారం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అక్కడి నుంచి వాటిని భారత మార్కెట్లోకి ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు ఆ దిగుమతుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్రం ఆదేశాల మేరకు పాక్లో ఉత్పత్తి అయ్యే ఏ వస్తువునైనా ఏ మార్గంలోనైనా సరే భారత్లోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి అధికారిక మార్గాల్లో పాకిస్తాన్ నుంచి భారత్ దిగుమతి అయ్యే వస్తువులలో చాలా తక్కువ, కానీ మూడో దేశం మీదగానే పాకిస్తాన్ అనేక ఉత్పత్తులు భారత్లోకి తీసుకొస్తుంది అన్నటువంటిది గుర్తించారు. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులను నిషేధిస్తున్నట్టు మే 2నే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఓవరాల్గా మనకి లెక్క చూసుకుంటే దిగుమతుల విలువ కేవలం $447 మిలియన్, ఎగుమతులు మాత్రం అక్కడి నుంచి $0.42 మిలియన్ ఉత్పత్తులు మాత్రమే దిగుమతి చేసుకుంటాం. మన దేశం నుండి వాళ్ళకి $447.65 మిలియన్ అమ్ముతుంటాం. వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకునేది $0.42 మిలియన్. అది కూడా కొనకూడదు అన్నటువంటిది నిర్ణయం.